హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనము 8th క్లాస్ మ్యాథ్స్లో విలోమానుపాతంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? విలోమానుపాతం అంటే ఏమి? రెండు రాశుల్లో ఒక రాశి పెరిగితే రెండవ రాశి తగ్గుతుంది, లేదా రెండు రాశుల్లో ఒక రాశి తగ్గితే రెండవ రాశి పెరుగుతుంది. ఇలా ఉంటే అది విలోమానుపాతంలో ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి వెళ్తే, ఒక ఫ్యాక్టరీకి కావలసిన సంఖ్యలో వస్తువులను 63 రోజుల్లో తయారు చేయడానికి 42 యంత్రాలు అవసరం. అదే సంఖ్యలో వస్తువులను 54 రోజుల్లో తయారు చేయడానికి ఎన్ని యంత్రాలు అవసరం అనేది ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు 63 రోజుల్లో తయారు చేయడానికి 42 యంత్రాలు కావాలి, మిషన్స్. ఆ విధంగా 54 రోజుల్లో తయారు చేయడానికి ఎన్ని యంత్రాలు కావాలి అన్నారు. ఇక్కడ రోజులు అనేది తక్కువ రోజుల్లో కావాలంటే ఎక్కువ మిషన్స్ ఉంటే తక్కువ రోజుల్లో తయారు చేస్తారు కదా. అంటే ఇక్కడ తగ్గిందంటే ఇది పెరుగుతుందనమాట. ఇది విలోమానుపాతంలో ఉందని. విలోమానుపాతంలో ఉంటే ఏమి? ఎక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు 1/y అంటే XY = K స్థిరాంకం. ఓకేనా? దాన్ని బట్టి ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే 63 × 42 = 54 × x 54 ఎక్స్. ఇప్పుడు రెండు వైపులా ఒక ఏకంతో క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? 9 6 54, 9 7 63, 6 1 6, 6 7 42. ఇక్కడ 7 × 7 49. అంటే 49 మిషన్స్ కావాలన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 49. అంటే ఇక్కడ మనకి ఎన్ని మిషన్స్ కావాలి? 49. తక్కువ రోజుల్లో తయారు చేయడానికి మనకి 42 కంటే ఇది ఎక్కువ కదా, ఎక్కువ మిషన్స్ అవసరం అవుతుంది. ఇదనమాట విలోమానుపాతంలో ఉంది అనడానికి సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఆ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరుటకు ఎంత సమయం పడుతుంది అన్నారు. ఇప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో వెళితే 2 గంటల్లో చేరుకుంటుందంట. ఒకవేళ 80 కిలోమీటర్లో చేరితే, అంటే స్పీడ్ ఎక్కువైంది కాబట్టి ఒకవేళ టైం తక్కువ పడవచ్చు. ఓకేనా? ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ స్పీడ్ పెరిగింది, సమయం తక్కువ టైంలో చేరిపోతారనమాట. సో ఇది విలోమానుపాతంలో ఉంది. విలోమానుపాతం అంటే ఏమి? ఎక్స్ వై అనుకుంటే XY = స్థిరాంకం కదా, దాన్ని బేస్ చేసుకొని 60 ఈ 2 గంటల్లో ఏం చేస్తున్నానంటే నేను నిమిషాల్లోకి మార్చేస్తున్నా. ఒక గంటకి 60 నిమిషాలు, 2 గంటలకి 120 నిమిషాలు కదా. కాబట్టి XY అంటే 60 × 120 = 80 × x. ఓకే, ఇప్పుడు రెండు పక్కల క్యాన్సిల్ చేస్తున్నా. 0 0 క్యాన్సిల్ అయింది. 4తో 4 2 8, 4 3 12. మళ్ళీ ఇక్కడ 2 2 30. 30 × 3 అంటే 90 నిమిషాలు అనమాట. ఓకే, ఇక్కడ 80 కిలోమీటర్ల వేగం స్పీడ్తో వెళ్తే 90 నిమిషాల్లో చేరుకునేస్తారు గమ్యస్థానాన్ని. అర్థమైందా? అంటే ఇక్కడ కంటే ఇది తగ్గింది. ఓకేనా? ఇక్కడ స్పీడ్ పెరిగింది, టైం తగ్గింది 120 నుంచి 90కి. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక ఇంటికి కొత్త కిటికీలను ఇద్దరు పనివాళ్ళు 3 రోజుల్లో అమరుస్తారంట. ఇద్దరు పనివాళ్ళు 3 రోజుల్లో అమరుస్తారు. వీరిలో ఒకరికి పని ప్రారంభానికి ముందే అనారోగ్యం వచ్చింది. ఈ పరిస్థితిలో ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం కావాలి? అంటే వీళ్ళలో ఒకరికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఒకరే వచ్చి ఉంటారు. సో ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటే మనం ఎక్స్ అనుకుంటాం. ఇక్కడ తగ్గినారు. ఇద్దరైతే 3 రోజులైతే ఒకరైతే 6 రోజులు కదా, అలానే చెప్పేయచ్చు. లేదా మనం సూత్రం ఆధారంగా చేయాలంటే XY = K స్థిరాంకం, దాన్ని బేస్ చేసుకొని 2 × 3 = 1 × x అంటే x కదా, అంటే 6 రోజుల్లో, ఒక్కరైతే 6 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అర్థమైందా? నెక్స్ట్ ఏమి? ఆ కిటికీలను ఒకే రోజులో అమర్చడానికి ఎంతమంది కావాలి అన్నారు. ఇక్కడేమి ఇద్దరు పని వాళ్ళు 3 రోజుల్లో చేస్తే ఒకే రోజులో చేయాలంటే ఎంతమంది కావాలి అన్నారు. అంటే ఒకే రోజులో చేయాలంటే ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది. సో ఇది కూడాను 2 × 3 = x.
దీనికి గూడాను